నాకు మొట్టమొదట శిరీష్ హీరో అవుతాడు విషయం తెలిసింది నాకే అనుకుంటాను. ఎందుకంటే శిరీష్ వాళ్ళ అమ్మగారు నన్ను పిలిచారు. ఒక రోజు ఎప్పుడు అరవింద్ గారు పిలుస్తారు, బన్నీ పిలుస్తారు, కానీ శిరీష్ వాళ్ళ అమ్మగారు పిలవడం ఏంటి అని, అంటే ఆవిడతో నాకు అలవాటు ఉంది ఇంటికి వెళ్ళినప్పుడు మాట్లాడడం అంతా. పిలిచి కూర్చోబెట్టారు. మ్యాటర్ అంటే శిరీష్ ఇలా సినిమాలో చేస్తానంటున్నాడు, ఇది వాళ్ళ నాన్నగారే చెప్పాలి, ఇది కరెక్టా కాదు నాకు అర్థం కావట్లేదు, కన్ఫ్యూజ్ అవుతున్నాను, తనేమో చాలా ప్యాషనెట్గా ఉన్నాడు చేస్తానని అడిగారు. తర్వాత శిరీష్తో మాట్లాడాను. శిరీష్తో మాట్లాడితే లేదు, ఈ సినిమాలో ఎప్పుడు కూడా ఈ లవర్ బాయ్ లేదా పక్కింటి కూర లాంటి సినిమాలకి ఎప్పుడు కూడా ఆ జోనర్లో మిగిలి ఉంటుంది, దాన్ని ఎంతమంది రావచ్చు ఎంతమంది రావచ్చు, సో అలాంటి అవకాశం నాకు ఉందనుకుంటున్నాను, సీరియస్గా ట్రై చేద్దాం అనుకుంటున్నాను శిరీష్ అన్నాడు. ఈ సినిమా చూశాక శిరీష్ చెప్పింది కొంతవరకు నిజం అనిపించింది. కొంతవరకు ఎందుకన్నానంటే ఈ సినిమా చూసిన తను చాలా రకాలుగా క్యారెక్టర్స్ చేయొచ్చు అనిపించింది, ఇలాంటి క్యారెక్టర్సే కాదు. ఇంకా ఒక విషయంలో తను మార్క్స్ ఇచ్చేస్తున్నారు అంటే బన్నీని సిరీస్ డామినేట్ చేశాడు ఒక విషయంలో. ఎక్కడ అంటే వాయిస్ మాడ్యులేషన్ చాలా బాగుంది, చాలా స్పష్టంగా తెలుగు చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు, తప్పులేక మాట్లాడుతున్నాడు. అంటే డైలాగ్ మాడ్యులేషన్స్ బాగుంది, డైలాగ్ డెలివరీ బాగుంది, ఒక పంచ్ టైమింగ్ బాగుంది, అంతా బాగుంది. సో ఆ విధంగా అన్నయ్యని క్రాస్ చేస్తాను. నువ్వు ఇది బన్నీ అంటే నేను తర్వాత చెప్పుకుంటాను, ప్రస్తుతం అందరం ఒప్పేసుకుందాం. సో సినిమా చూస్తున్నంతసేపు ఎంగేజ్ అవుతూనే ఉంది. అంటే చాలాసార్లు సెకండ్ హాఫ్లో నెగిటివ్ క్యారెక్టర్స్ వస్తాయి, ఆ నెగిటివ్ క్యారెక్టర్స్ని హీరో ఎలా డీల్ చేస్తాడు, ఇలా టెన్షన్గా ఉంటుంది. కానీ బుజ్జి చేసిన ఇందులో కొత్త విషయం ఏంటంటే, ఈ సినిమాలో నాకు కొత్తగా అనిపించింది అంటే సెకండ్ హాఫ్లో అన్ని పాజిటివ్ క్యారెక్టర్సే, అన్ని మంచి క్యారెక్టర్లే. ఏవేవో చూస్తూనే ఉంటాం. గారు బాగానే చేస్తున్నారే, మంచి మనసే. ఏమేమో మాట్లాడుతుంటాం, పనికొచ్చే విషయం తప్ప చెవులారా మనసారా మన ఊరి రామాయణం, ఇది మనలోని రామాయణం, మన ఊరి రామాయణం.